క్రిస్టియన్ మెడికల్ సెంటర్, అగ్రహారం హాస్పిటల్, పిఠాపురం ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ సంయుక్తంగా మంగళవారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముసలం తల్లి గుడి సమీపంలోని కరోనా హాస్పిటల్ వద్ద నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. శిబిరంలో వచ్చిన వారికి ఉచిత కంటి పరీక్షలు, మందులు పంపిణీ, కంటి ఆపరేషన్లకు రిఫరల్స్, రెటీనా సమస్యలు, కొయ్యకండి, చూపు తగ్గడం, ఇన్ఫెక్షన్తో సహా వివిధ కంటి సంబంధిత వ్యాధులపై నిపుణులు సేవలు అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆర్గనైజర్ జేజీ ప్రకాష్, ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ సెక్రటరీ పి జాన్ మోడీ ప్రత్యేకంగా శిబిరాన్ని సమన్వయం చేస్తూ ప్రజలకు సేవాభావం కలిగిన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ అవసరమైన సమాచారాన్ని అందిస్తూ సమగ్ర ఏర్పాట్లు చేశారు. కన్వీనర్ డాక్టర్ వి వెంకట్రావు మాట్లాడుతూ గ్రామ ప్రజల కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని, ఇలాంటి శిబిరాలు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ శిబిరాన్ని గ్రామ ప్రజలు అభినందించారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్, సిఎంసి అగ్రహారం హాస్పిటల్ కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి స్పందన లభించింది. అనేకులు పేదవాళ్ళు, ముసలి వాళ్ళు ఈ యొక్క కళ్ళు కనబడక, ఎక్కడ చూపించుకోవాలో తెలియక, ఎవరిని సంప్రదించాలో తెలియక అనేకులు బాధపడతా, అనేకులు మాకు తారసపడడం చాలాసార్లు చూసాం. వాళ్ళకి ఒక ఒక సొల్యూషన్ చూపించాలని చెప్పేసి డాక్టర్ గారిని అడిగినప్పుడు, డాక్టర్ గారు తప్పకుండా మన దగ్గర పెడదాం, ఇటువంటి మంచి పని మనం చేద్దాం అని చెప్పేసి డాక్టర్ గారు నాతోటి ఎంతో సహకరించి ఈ యొక్క మంచి పని చేయడానికి డాక్టర్ గారు మాకు అనుమతించారు. ఆయన హాస్పిటల్, ఆయన యొక్క ప్రెమిసిస్ ఇవన్నీ కూడా వినియోగించుకోవడానికి. అలాగనే డాక్టర్ గారు కూడా ఈ యొక్క ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇంకా వీలైతే త్వరలో 3 నెలలకి కూడా ఒక్కొక్క వైద్య శిబిరం, ఒక్కొక్క రకమైన, అంటే ఇప్పుడు కంటికి, తర్వాత జనరల్ చెకప్, ఆ తర్వాత వేరే వ్యాధులకి ఇలాగా చెకప్స్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మినిస్ట్రీస్ ద్వారా, ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీని ద్వారా మేలు పొందాలని అన్నాం. ప్రత్యేకంగా మొట్టమొదటి కన్ను పెట్టడానికి కారణం ఏంటంటే, కన్ను శరీరానికి, అంటే దేహానికి కన్ను వెలుగే ఉన్నదని వేదగ్రంథం చెప్తుంది. కాబట్టి వేదాలు చెప్పినట్టుగా ఆ కన్ను బాగుపడితే, కన్ను వెలుగ్గా ఉంటే దేహం అంతటికి వెలుగు అని చెప్పేసి వేదగ్రంథం చెప్తుంది. కాబట్టి ఆ కంటికి మొట్టమొదటిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలాగే ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి డాక్టర్ గారికి, ఇక్కడ సహాయం చేస్తున్న సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా సిఎంసి వెల్లూరు వారి బ్రాంచ్ పిఠాపురం సిఎంసి హాస్పిటల్లో కంటి వైద్య శిబిరం ద్వారా కంటి వైద్యులు మన హాస్పిటల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడానికి ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా ఇద్దరు కలిసి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా ఈరోజు 100 మంది పైనే ఈ కంటి వైద్య శిబిరానికి వచ్చి అందరూ పరీక్షలు చేయించుకుంటారు. ఈ కంటి వైద్య శిబిరంలో ముఖ్యంగా కంటిలో శుక్లాలు అనగా క్యాటరాక్ట్ మరియు ఇతర కంటి వ్యాధులు, కంటిలో కొయ్యకండ్లు కానీ, గ్లకోమా కానీ, వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా అన్నిటికీ వైద్యం చేసి ఉచితంగా మందులు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కన్ను శరీరానికి దీపం లాంటిది. కంటి చూపు తగ్గినా, చూపు కనబడకపోయినా మరి చాలా కష్టంగా జీవించడం చాలా కష్టం. అంచేత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలంటే మెరుగైన కంటి చూపు ఉండాలి. మరి ఉచిత వైద్యాన్ని ఉపయోగించుకొని మేలు పొందాలి.